అందరికీ వందనాలు. విస్తార జలముల మీద కూర్చున్నటువంటి ఆ మహావేశ్య ఎవరు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమై ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయం 4-5 వచనాలు. విశ్వాసఘాతకురాల, నా యొద్దకు ఎవడనూ రాలేడని నీ ధనముని ఆశ్రయముగా చేసుకున్న దానా, నీ లోయలో జలములు ప్రవహించుచున్నవని నీవేళ నీ లోయలను గూర్చి అతిశయించుచున్నావు. ప్రభువును సైన్యములకు అధిపతిని యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు. చదవని వాక్యంలోని విశ్వాసఘాతకురాల అని చెప్పబడుతుంది. అయితే ఈ విశ్వాసఘాతకురాలు దేన్ని ఆశ్రయించుకుని విర్రవీగుతుందంటే జలములను ఆశ్రయించుకుని విర్రవీగుతుంది. ఈ విశ్వాసఘాతకురాలు ఎవరంటే అమ్మోనీయులు. విశ్వాసఘాతకురాలు ఎవరో, జలములేటి, ఆ జలములను నమ్ముకుని అతిశయపడడం ఏంటి, ఇదంతా కూడా ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 1-2 వచనంలోని దీని వివరం అంతా కూడా ఉన్నది. ఆ 7 పాత్రలను పట్టుకుని 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరిచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె విచార మత్యములో మత్తులైరి. ఇక్కడ మహావేశ్య అని చెప్పబడుతుంది. ఈ మహావేశ్య అమ్మోనీయులు, దీన్నే విశ్వాసఘాతకురాలుగా చెప్పబడుతుంది. అయితే ఈ మహావేశ్య 7 ఏళ్ల శ్రమల కాలంలోని జలముల మీద ఆధారపడి జీవిస్తుంది. ఇక్కడ జలములు అంటే సముద్రం, అంటే సముద్రం మీద వర్తక వ్యాపారాలు చేస్తారు ఈ అమ్మోనియ దేశం. ఈ వ్యాపారం చేయడం మూలంగాన క్రయ విక్రయాలు జరపడం మూలంగా, అంటే ఎక్స్పోర్ట్ అని ఇంపోర్ట్ చేసుకుని ధనాన్ని సంపాదించుకుని విర్రవీగి ఇంకా జలముల మీద నేనే అధికారాల్ని, నన్ను మించిన వారు లేరని చెప్పి అది అతిశయిస్తుంది. అంటే ప్రపంచంలో ఉన్న అనేక దేశాలతోని వర్తక వ్యాపారాలు చేస్తూ ఇంకా నన్ను మించిన వాడు లేడు, నేనే ధనాన్ని సంపాదించుకుంటున్నాను, అందరికీ ఎక్స్పోర్ట్ పంపి తద్వారా డబ్బుని ధనాన్ని సమకూర్చుకుంటున్నానని చెప్పి విర్రవీగుతుంది అమ్మోనీయుల దేశం. 7 ఏళ్ల శ్రమల ఇది అంతా దేని మూలంగా వచ్చిందంటే భూరాజులతో వ్యభిచరించడం మూలంగా. భూరాజులు అంటే ప్రపంచంలో ఉన్న దేశాలందరితోని కూడా సత్సంబంధాలు కలుపుకొని వర్తక వ్యాపారాలు చేసి వాళ్ళకి సరుకులు పంపిస్తూ అది విస్తారమైన ధనం సంపాదించుకుంటుంది. తద్వారా ఆ జలముల మీద, అంటే సముద్రం మీద ఆధిపత్యం అంతా కూడా సంపాదించుకుని, సముద్రం మీద ఆధిపత్యం అంటే పెద్ద పెద్ద వస్తువులు విదేశాలు పంపాలంటే దేంతో పంపిస్తారు? ఓడల మీద పంపిస్తారు. ఈ ఓడలు దేని మీద ఆధారంగా ఉంటాయి? జలముల మీద, అంటే సముద్రం మీద ఉంటాయి. అందుకని విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య అని చెప్పబడుతుంది. అంటే సముద్రం మీద వ్యాపారం చేసి దానా అని ఇక్కడ చెప్పబడుతుంది. ఆ మహావేశ్యే అమ్మోనీయులు అని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.